అమరావతికి వరద ముప్పు వల్ల, లేపోతే ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరుగుతదో లేదో తెలీదు గానీ, వైసీపీ వల్ల, సాక్షి వల్ల, లేపోతే వైసీపీ వల్ల, సోషల్ మీడియా వల్ల నష్టమైతే జరుగుతది ఖచ్చితంగా. ఎందుకంటే గత 5 ఏళ్ళు వాళ్ళు అమరావతి ప్రాంతాన్ని గాలికొదిలేశారు. పూర్తిగా గాలికొదిలేయటం వల్ల అక్కడ ఎటువంటి విధ్వంసం జరిగిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏవైతే భూములు సేకరించారో అవన్నీ అటవీ ప్రాంతం కింద మారిపోవటం వల్ల ఆ జంగిల్ క్లియరెన్స్ పనులు అనేవి పూర్తి చేశారు. అదేవిధంగా రోడ్లను కూడా కొంత మేరకు సరిదిద్దారు. అంటే ప్రస్తుతం గతంలో ఏవైతే పనులు జరిగాయో, గతంలో ఏవైతే కన్స్ట్రక్షన్ జరిగాయో వాటి కోసం పనులు జరపడానికి రోడ్లు క్లియరెన్స్ చేసుకున్నారో పనులు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే హైకోర్టు ఆ సచివాలయానికి సంబంధించిన ఫౌండేషన్ పనులు ఏవైతే జరిగినాయో అక్కడ డీవాటరింగ్ పనులు మొదలుపెట్టారు. ఆ డీవాటరింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం చాలా వీడియోలు చేసాం. గత 5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినటువంటి పనులు, పునాది పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల అవన్నీ అలా మునిగిపోయి శిథిలావస్థలోకి వచ్చేసినాయి అని చెప్పి వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి వీడియోలు చేసి పెడితే కొంతమంది కామెంట్లు పెట్టేవారు. యాక్చువల్గా అమరావతి ప్రాంతంలో ఒక 4 అడుగులు 5 అడుగులు గొయ్యి తవ్వితేనే వాటర్ పొంగిపోయి వచ్చేస్తుంది, అంటే వాటర్ అనేది ఓటలు వేసుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పి కామెంట్లు చేయడం జరిగింది. ఇప్పుడు డీవాటరింగ్ పనులు అయిపోయినాయి, మ్యాక్సిమం అక్కడ కంప్లీట్ అయిపోయినాయి. మీకు విజువల్ కూడా పక్కన వేస్తున్నాను చూడండి. ఏదైతే సచివాలయం ఉందో అదేవిధంగా హైకోర్టు ఉందో అక్కడ డీవాటరింగ్ పనులు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. నీటి ఓట అనేది వస్తుంటే కనుక డీవాటరింగ్ చేస్తూ ఉంటే ఇంకా నీళ్లు పైకి పొంగుతూనే ఉంటాయి. బట్ వాటర్ తోడేసిన తర్వాత అక్కడ క్లియరెన్స్ అయిపోతుంది, ఏరియా అంతా డ్రై అయిపోతుంది. అంటే నీటి ఓట ఉన్నట్టు అక్కడ ఒక 20 అడుగులో 30 అడుగులో తవ్వితే నీళ్లు వస్తాయి. ఫౌండేషన్కి ఆ నీళ్ళు అడ్డు లేకుండా తీసుకుంటే ఫౌండేషన్ వేసేసి ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేసేయటం జరుగుతుంది. ఈవెన్ మన ఇల్లు కట్టుకున్నా నీటి ఓట తగులుతుంది, తగలకుండా ఏమి ఫౌండేషన్ ఏమి వేసారు. కానీ ఎప్పుడు రాజధాని విషయంలో, ముఖ్యంగా అమరావతి విషయంలో ఏ విషయం మీద కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళినా దానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం ఏదో ఒకటి తీసుకొస్తానే ఉంది. ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వచ్చే విషయంలో కూడా ఏదో ఒక అడ్డంకి పెట్టడానికే ప్రయత్నించింది, అది సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక తప్పిదం అయితే చేసింది అమరావతి విషయంలో. కొండవీటి వాగు ఏదైతే ఉందో ఆ వాగు పొంగినప్పుడు, ఈ కొండవీటి వాగు అనేది అమరావతి పరిసర ప్రాంతాల్లోంచి వెళ్తుంది. ఆ వాగు ఎప్పుడన్నా తప్పుజారి విపత్తికర పరిస్థితులు వస్తే కనుక పొంగితే కనుక అమరావతి పరిసర ప్రాంతాలు ముప్పుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పి గతంలో టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 2019 మధ్యన ఉండవల్లి దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మించింది 5,000 క్యూసెట్లతో. ఆ నీటిని ఎత్తిపోసి కృష్ణానదిలో పంపేసేవారు ఏదన్నా విపత్తికర పరిస్థితులు వచ్చినప్పుడు కొండవీటి వాగు నుంచి. ఈ 5 ఏళ్ళు వైసీపీ ఉన్న 5 ఏళ్ళు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు యూజ్ చేయలేదు. అంటే ఒకవేళ వాగు పొంగినా కానీ ఆ పరిసర ప్రాంతాలు మునిగిపోవాలని చెప్పి, అంటే ఆ ముప్పుకు గురవుతే కనుక ఇదిగో అమరావతి మునిగిపోతుంది అందుకనే ఇక్కడ వద్దంటున్నాం అని చెప్పి చూపించే ప్రయత్నాలు చేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఎందుకంటే ఆ అమరావతి అనేది రాజధానిగా నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఏమన్నా నీటికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఎదురవుతున్నాయంటే దాన్ని పూర్తిగా నిర్మూలించుకోవాలి. ప్రాజెక్టులు కట్టడం, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి క్లియర్ చేసుకోవటం ఏదో ఒకటి చేస్తారు. ఎక్కడికి మీరు ఏ పరిసర ప్రాంతాలకు వెళ్ళినా అమరావతి లేకపోతే వేరే చోట రాజధాని నిర్మించుకోవాలనుకున్నా అక్కడ ప్రకృతి విపత్తులు ఏమున్నాయి, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, వాటి నుంచి ఆ ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి ప్లాన్లు వేసుకుంటారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంకొక 7,000 క్యూసెట్లతో ఇంకొక పథకాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించనున్నారు. దాని మీద సాక్షి వాళ్ళు అదిగో 5,000 క్యూసెట్లతో గతంలోనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉండవల్లి దగ్గర నిర్మించారు, మళ్ళీ ఇంకొక 7,000 క్యూసెట్లు కెపాసిటీతో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. అమరావతి అనేది ఎంత ముప్పుకు గురయ్యే ప్రాంతమో మీరే ఒకసారి ఆలోచించండి అని చెప్పి సాక్షి మీడియాలోని సాక్షి వార్తాపత్రికలో కథనాలు రాసుకోవడం జరుగుతుంది. వైసీపీ 5 ఏళ్ల పరిపాలనకి ప్రజలు గట్టిగా ముట్టుకెళ్ళి కొట్టిన ఏ విధమైన మార్పు ఉండదు వాళ్ళకి. అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఏ విధమైన మార్పు ఉండదు. ఈవెన్ ఇంకా అమరావతిలో ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా భయపడుతున్నారు.